ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ జనరల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నార్మల్గా మనం ప్రతిరోజు లేవగానే వాట్సాప్ స్టేటస్ని చూస్తుంటాం. అదేవిధంగా మనము సెల్ఫ్గా మన యొక్క వాట్సాప్ స్టేటస్లో మనం స్టేటస్ని అప్డేట్ చేస్తుంటాం కదా. నార్మల్గా ఇక్కడ నుంచి మనం ఏదైనా అప్డేట్ చేయాలంటే ఓన్లీ ఫర్ మనం ఫొటోస్ని మాత్రమే యాడ్ చేయగలం. ఇక్కడ నుంచి ఏదైనా మ్యూజిక్ని యాడ్ చేద్దామంటే మనం ఇక్కడ నుంచి పాసిబుల్ కావడం జరగదు. ఆ ఆప్షన్ కూడా రాలేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ముందు మనకు రావచ్చు. కాకపోతే మీకు ఒక చిన్న ట్రిక్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు సాంగ్తో కలిగిన వాట్సాప్ స్టేటస్ని డైరెక్ట్ మీ యొక్క స్టేటస్లో మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే దీనికోసం మీరు ఇలాంటి అప్లికేషన్, థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. దీనికోసం మనం ఏం చేయాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉండే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే సరిపోదు, పైన మీకు ఇక్కడనే మెసేజ్ బాక్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా స్టార్ మెసేజ్ బాక్స్. అలాంటప్పుడు దాని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఇక్కడ నుంచి మీ యొక్క ఐడిని మీరు సర్చ్ అయితే చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఏ మాత్రం స్పేస్ ఇవ్వకుండా నా యొక్క ఐడిని నేను లెంకుతున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సింపుల్గా దీంట్లో మీకు నచ్చిన సాంగ్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఇక్కడనే ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి నేను సెక్యూరిటీ పర్పస్ కొన్ని బ్లర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. లైక్ దిస్ ఈ ఫోటోని నేను చూస్ అయితే చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత సింపుల్గా పైన మీకు ఇక్కడనే టెక్స్ట్ పక్కనే మీకు ఒక స్టిక్కర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. వన్స్ దాని లెక్క చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ మ్యూజిక్ కాబట్టి ఇక్కడ నుంచి మ్యూజిక్ ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ నుంచి ప్లే చేసి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మంచి సాంగ్స్ అయితే ఉంటాయి. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, జస్ట్ మీకు నచ్చిన సాంగ్ పైన మీరు క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఆటోమేటిక్గా అది మీ యొక్క సాంగ్గా యాడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు యాడ్ అయిపోవడం జరిగింది కదా. డ్రాఫ్ట్ ఇక్కడ నుంచి మీరు ఏం చేయొద్దు, పైన మీకు డన్ ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా దాని క్లిక్ అయితే చేసుకోండి. చేసుకున్నారా ఇక్కడ చూసుకోవచ్చు అలో ఆటో ప్లే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సింపుల్గా మీరు ఆఫ్ చేసి కీప్ ఇన్ చార్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏ ప్లేస్లో ఉంచాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ పైన ఈ విధంగా మీరు ట్యాప్ చేసి అయితే పెట్టుకోండి. లైక్ దిస్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి సెండ్ ఆప్షన్ ఇక్కడే కనిపిస్తుంది అన్నమాట. సింపుల్గా ఈ విధంగా సెండ్ అయితే చేసుకోండి. సెండ్ చేస్తున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు మనకు కొద్దిసేపు టైం అయితే పడుతుంది అన్నమాట. మోర్ దెన్ ఒక 10 సెకండ్స్ పాటు. డ్రాఫ్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము ఇక్కడ నుంచి ఏం చేయాలో మీకు చూపిస్తాను చూసుకోవచ్చు. డైరెక్ట్ ఇంకోటి మనకు సాంగ్తో సహా వచ్చేస్తుంది. పైగా డైరెక్ట్ మన యొక్క గ్యాలరీలో వచ్చేస్తుంది అన్నమాట. సింపుల్గా ఇది సెండ్ అయితే కానీ ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెండ్ అయిపోయిన తర్వాత టోటల్గా మనకు ఫోటోతో సహా మనకు ఈ సాంగ్తో సహా మనకి ఇక్కడే వచ్చేస్తుంది అన్నమాట. డ్రాఫ్ట్ కింద మీకు సేవ్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది. సింపుల్గా దాని క్లిక్ అయితే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు ఫోటోతో పాటుగా మన సాంగ్ కూడా ఆటోమేటిక్గా మన యొక్క గ్యాలరీలో సేవ్ అయితే కావడం జరిగింది. సింపుల్గా నేను గ్యాలరీ కూడా క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఇంక్లూడింగ్ సాంగ్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ నుంచి మ్యూట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ పడే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ నుంచి సింపుల్గా నేను మ్యూట్ అయితే చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే వాట్సాప్లో స్టేటస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా ఇక్కడ నుంచి ఎలాగో మన యొక్క గ్యాలరీలో సేవ్ అవ్వడం జరిగింది కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి ఆటోమేటిక్ ఇంక్లూడింగ్ సాంగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు సెటప్ చేసుకోవడం. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇంక్లూడింగ్ సాంగ్ ఉంటుంది. సాంగ్తో పాటుగా ఎవరు చూసినా సరే నెక్స్ట్ లెవెల్లో మీరు ఎవరికైనా బర్త్డే విషయం చెప్పాలనుకున్నా ఏం చెప్పాలనుకున్నా డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఫోటోతో సాంగ్తో కూడిన స్టేటస్ని ఈ విధంగా అయితే పంపండి. ఆఫ్టర్ చూసుకోవచ్చు ఎవరైనా మీ యొక్క స్టేటస్ని చూసి నిజంగా షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.